కిచెన్ ఐటమ్స్లో ముందుగా మొదటి ఇంగ్రీడియంట్ వచ్చేసి ఆయిల్ అండి. మీరు సన్ఫ్లవర్ ఆయిల్ అలా ఏదైనా సరే తెచ్చుకోవచ్చు. ఆవాలు, జీలకర్ర, ధనియాలు, మెంతులు, మిరియాలు, చింతపండు, కళ్ళుప్పు, మామూలుగా నార్మల్ సాల్ట్, కందిపప్పు, మినుములు, ఇవి మనకి పొట్టు తీసిన మినపగుళ్ళు కూడా దొరుకుతాయి. పెసలు, ఇవి కూడా మనకి పొట్టు తీసిన పెసలు దొరుకుతాయండి. ఎర్ర కందిపప్పు, బఠానీ, ఇవి మనకి ఎండు బఠానీ కూడా దొరుకుతాయి. రాజ్మా, ఎర్ర శనగలు, మనకి తెల్ల శనగలు కూడా ఉంటాయి, కాబూలీ శనగలు అంటాం. ఇవి సోయాబీన్స్, పసుపు, కారం, పంచదార, ఎండుమిరపకాయలు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, స్టార్ పువ్వు, గసగసాలు, ఇలాగే మనకి హోల్ గరం మసాలా అని కూడా సెట్గా దొరుకుతుందండి. మీరు విడివిడిగా కాకుండా అలా కూడా తెచ్చుకోవచ్చు. బిర్యానీ ఆకు, సోంపు, కలోంజీ సీడ్స్, సబ్జా గింజలు, పచ్చిశనగపప్పు, నువ్వులు, తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు, 2 రకాలు ఉంటాయండి. ఇవి నల్ల నువ్వులు. ఇంగువ, మామూలుగా మనకి చిన్న చిన్న బాటిల్స్లో దొరుకుతూ ఉంటుంది. పల్లీలు, బార్లీ, గోధుమలు, వీటిని మనము పట్టించుకోవచ్చు, ఇంటి దగ్గర కొన్ని రెసిపీస్లో కూడా ఉపయోగించుకోవచ్చు. బియ్యము, కాబూలీ శనగలు, సోయా చంక్స్, మిల్ మేకర్స్ అంటూ ఉంటాం వీటిని, ఇడ్లీ రవ్వ, ఉప్మా రవ్వ, గోధుమ రవ్వ, సేమియా, రాగులు, జొన్నలు, సజ్జలు, వీటిని మనం నానపెట్టుకొని దోశల్లాగా ఉపయోగించుకోవచ్చు, పిండి పట్టించుకొని రొట్టెలు కూడా చేసుకోవచ్చు. బ్రౌన్ రైస్, జీడిపప్పు, బాదాం, కిస్మిస్, ఇవి మనకి రెగ్యులర్ కిస్మిస్ ఉంటాయి, బ్లాక్ కిస్మిస్ కూడా ఉంటాయండి.